कोऑर्डिनेटर, तेलंगाना के इंचार्ज, तेलंगाना के राष्ट्र कोऑर्डिनेटर माना बहन ने इनको बना दिया है। अब एक तेलंगाना के मालिक हैं। अब आपको काम कर रहे हैं, पहचान राज्य का सपना पूरा कर रहे हैं। हमें पूरा आशा और विश्वास है कि अब आज जो इतिहास लिखा गया है, आज जो इबारत लिखी गई है, उसका सपना 2023 में पूरा करेंगे। इसी सब बातों के साथ साथियों, मैं अपनी वाणी को विराम देता हूं। जय भीम। जय जानी चाहिए, आवाज इतनी आनी चाहिए कि हैदराबाद में बैठे हुए लोगों की कुर्सी हिल जाए। जय भीम। जय भीम। बीएसपी जिंदाबाद। बहन कुमारी मायावती जिंदाबाद। बाबा साहेब, बाबा काशीराम साहेब, जय फूले, जय कांशीराम, जय सेवालाल, जय कुमरम भीम, जय सावित्री। ఒక 2 నిమిషాలు ఫ్రీగా ఎంతో మిత్రులారా కొంచెం కొంచెం ఓపిక. థ్యాంక్ యూ. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఎంతో ఘనమైన చరిత్ర, దొరల గుండెల రైళ్లు పరిగించిన నల్లగొండ జిల్లా గుండె మీద ఈ నల్లగొండను నీలిగొండ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నన్ను బహుజన సమాజ్ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా నాకు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి ఇచ్చి నా మీద ఈ బహుజన సమాజాన్ని బానిసలం కాదు బాబు, మేము పాలకులం అని చెప్పి వీళ్ళందరినీ పాలకులుగా మార్చాలని చెప్పి నా భుజస్కంధాల మీద ఎంతో గొప్ప బాధ్యత పెట్టిన బహన్జీ కుమారి మాయావతి గారు, అలాగే బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, మరి దీంట్లో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక మిత్రులారా, ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు, మీ అందరి జీవితాల్లో కూడా మరపురాని రోజు. ఒప్పుకుంటారా? ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు ఇళ్లల్లో పనిచేసే మా అక్కలు నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. మిత్రులారా, ఇళ్లల్లో పనిచేసే అక్కలు, చెల్లెళ్ళు, అయ్యా తరతరాలుగా
తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా ఉంచారు. తరతరాలుగా మా బిడ్డల భవిష్యత్తును దోచుకున్నారు. కానీ కనీసం బిఎస్పి ద్వారా అయినా మీరు మా భవిష్యత్తును మళ్ళీ మాకు ఇవ్వండి అని అక్కలు అడిగినారు. వాళ్ళే నాకు హారతి ఇచ్చి పంపించండి మిత్రులారా. ఈరోజు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ, 1300 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ, ఆ తెలంగాణ అమరవీరుల దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళ పాదాభివందనం చేసి నేను వచ్చాను మిత్రులారా. అమరవీరులకు పాదాభివందనం చేసి వచ్చాను. అప్పుడు అమరవీరులు అన్నారు, మేము కష్టపడ్డాం, మేము ప్రాణత్యాగం చేశాం, కానీ ఈ తెలంగాణలో సుఖాలు అనుభవిస్తున్నది ఇంకొకరు, వాళ్ళ పూతం పట్టేదాకా నువ్వు నిద్రపోవద్దని చెప్పేసి అమరవీరులు మాతో అన్నారు. మిత్రులారా, ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాము. మీకు ఎవరైనా బీర్లు ఇచ్చిండ్రా? బిర్యానీలు ఇచ్చిండ్రా? డబ్బులు ఇచ్చిండ్రా? లేదు. మన బిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నల్లగొండ పట్టణంలో ఎంతో చరిత్ర ఉన్న ఎన్జీ కాలేజ్ మైదానంలో మానేడు మాన్యవార్ కాన్షీరామ్ గారు కాలు మోపిన ఈ గ్రౌండ్ మీద ఈ గ్రౌండ్కు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నా బిడ్డలు, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని సంవత్సరాల కళ, ఎన్ని సంవత్సరాల గోస, ఎన్ని సంవత్సరాల ఆకాంక్ష, ఎన్నో అణచబడ్డ కళలు, అసంపూర్తిగా మిగిలిన కళలతోనే మా తాతలు ముత్తాతలు అవ్వలు అమ్మమ్మలు అందరు కూడా సమాధి అయిపోయినరు. సమాధులు చెప్తాయి బిడ్డ, ఈరోజు ఆ సమాధుల్లో ఉన్న మా అవ్వలు మా తాతలు వాళ్ళందరూ ఈరోజు ఈ బిడ్డలను పంపించిండ్రు. మిత్రులారా, పోండి బిడ్డ, మీ కళ నిజమయ్యే రోజు దగ్గరున్నది. బహుజన రాజ్యంలోనే మనకు న్యాయం జరుగుతుంది బిడ్డ, వేరే ఏ రాజ్యాల్లో కూడా న్యాయం జరగదని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ మనకు చెప్పి పంపించారు. ఎన్ని కష్టాలు పడ్డారు. పోలీసులు కాల్స్, వెహికల్స్ ఇచ్చేటోళ్ళకు వెహికల్స్ క్యాన్సిల్ చేసిండ్రు. టాల్ గేట్ల దగ్గర సతాయింపులు, పెట్రోల్ స్టేషన్ల బంద్లు, ఎన్ని కుట్రలు చేసినా సారు ఎక్కడున్నారు సారు? మా బిడ్డలు ఆగరు. ఇది ఒక సునామీ, ఇదొక వరద. ఎంతమందిని సతాయిస్తారు. ప్రవీణ్ కుమార్ రిజైన్ చేసిన రోజే పోలీసు కేసు పెట్టిండ్రు. ఇంతమంది ప్రవీణ్ కుమార్లు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది మీద కేసులు పెడతారు? ఒక్కరా ఇద్దరా? దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోట్ల సేన మనం. ఒక్కరా ఇద్దరా? లక్షల మంది హమాలీల బిడ్డ ప్రవీణ్ కుమార్, ఆపండి. ఇళ్లల్లో పనిచేసే అక్కల తమ్ముడు ప్రవీణ్ కుమార్, ఆపండి. రైతు కూలీల బిడ్డ ప్రవీణ్ కుమార్, ఆ రైతు కూలీలను ఆపండి. ఉపాధి హామీ కార్మికుల బిడ్డ ప్రవీణ్ కుమార్, ఆపండి. ఆటో డ్రైవర్ల బిడ్డ ప్రవీణ్ కుమార్, ఆపండి. ఆటో డ్రైవర్ల బిడ్డ ప్రవీణ్ కుమార్, సెక్యూరిటీ గార్డుల బిడ్డ ప్రవీణ్ కుమార్. ఎంతమంది ప్రవీణ్ కుమార్లను ఆపుతారు మీరు మిత్రులారా? మీ కళ్ళ ముందనే కనిపిస్తున్నది. కానీ విని ఎరుగని రీతిలో, నల్లగొండలో చరిత్రాత్మకమైన రీతిలో ఈరోజు మీరందరూ కూడా కథన కుతూహలంతో కవాతు నిర్వహించినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. ఆగండి, ఇంకా చాలా టైం ఉన్నది.
పోదాం, తప్పనిసరిగా పోదాం. ప్రగతి భవన్ పోదాం, పోదాం, తప్పనిసరిగా పోదాం. మిత్రులారా, కొంచెం ఓపిక పట్టండి. మనం ఈరోజు ఎన్నో కష్టాల కోర్చి ఈ పవిత్రమైన ఎన్జీ కాలేజ్ మైదానంకు వచ్చాము. దయచేసి కొన్ని ముచ్చట్లు విందాం. ఈరోజు చాలామంది నన్ను అడిగినారు, ప్రవీణ్ కుమార్ నీకు ఇంకా 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. ఎంతో కష్టపడి కార్ల షెడ్డులో ఉండి చదువుకొని ఎంతో పేద కుటుంబాల నుండి వచ్చి ఊరి బయట విసిరేయబడ్డట్టుగా ఉన్న ఇళ్ళ నుంచి వచ్చి ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఐపీఎస్ను తృణప్రాయంగా వదిలేసినావు, ఎందుకు వదిలేసినావు అని చెప్పేసి అడిగింది. మా అమ్మకు చెప్పలేదు నేను. ఒక్క నిమిషం తను వచ్చింది, వచ్చి బిడ్డ ఎందుకురా వదిలేసినావు, అసలే రెక్కాడితే డొక్కాడలు బతుకులు మనవి, మన ఇళ్లలో అందరూ కూలి పనే చేస్తున్నారు, బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు. మనం అనుకుంటున్న బంగారు తెలంగాణలోనే బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు మన బంధువులు. నువ్వు ఒక్కడివి ఒక ఐపీఎస్లో ఉంటావని చెప్పుకొని సంబరపడేటోళ్ళం, కానీ ఏంది బిడ్డ నువ్వు ఇట్లయిపోయినావు అని చెప్పి మా అమ్మ అడిగింది. నేను చెప్పిన, అమ్మా ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాదు, లక్షల మంది బిడ్డల బతుకు మార్చాలంటే ఈరోజు మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను నా కుటుంబాల చుట్టూ తిరుగుతాను, నా పిల్లల చుట్టూ తిరుగుతాను, నా ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతాను, నా కుక్కల చుట్టూ తిరుగుతాను, లేకపోతే ఇంకేవో ఆస్తుల చుట్టూ తిరుగుతాను. నేను ఈరోజు ఏమీ చేయలేనమ్మా. ఈరోజు రెక్కాడితే డెక్కోడని కుటుంబాలు ఉన్నాయి, ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలు ఉన్నాయి. ఇదే తెలంగాణలో ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక ఓదార్పు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఒక అలమనగ ఉండాలి, వాళ్ళందరికీ ఒక గొంతుక కావాలి. అందుకొరకే నేను వస్తున్నామ్మా అని చెప్పి మా అమ్మకు చెప్పడం జరిగింది. నిజానికి 2012లో నేను సోషల్ వెల్ఫేర్కు రావడం కూడా అదే కారణం మిత్రులారా. 17 సంవత్సరాల పోలీసు జీవితాన్ని కూడా వదులుకొని నేనొక్కనే సంతోషపడితే కాదు, నాలాంటి అవకాశం రాని ప్రతి బిడ్డ కూడా నాకన్నా గొప్పగా తయారు కావాలని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. మిత్రులారా, ఈ 9 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేశాం. అత్యంత చిన్న వయసులో ఉండే ఒక గిరిజన బిడ్డ, భారతదేశంలోనే మొట్టమొదటి దళిత బిడ్డ, ఎవరెస్ట్ ఎక్కడమే కాకుండా ఎవరెస్ట్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టింది. బిడ్డ మీరేమన్నారు మమ్మల్ని, వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళు మామూలు రా బాయ్, వీళ్ళకేం చేతనవుతుంది, వీళ్ళు ఊరు బయట ఉంటారు, వీళ్ళకేం చేతనవుతుంది, వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా, తెలుగు మాట్లాడుతందుకే గజగజ వణుకుతారు అన్న వాళ్ళు ముక్కు మీద ఓలేసుకునే విధంగా ఈరోజు మన బిడ్డలు సాహస కార్యాలు చేసిండ్రు. మిత్రులారా, అది ఒక్కటే కాదు, ఇంగ్లీష్ అంటే కేవలం సంపన్నుల భాషగా ఉండే ఈ రోజుల్లో మన బిడ్డలు, మనందరి బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు చాలా గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడమే కాకుండా గొప్ప గొప్ప మెడికల్ కాలేజీలకు, యూనివర్సిటీలకు, చాలా చాలా దేశాలకు కూడా పోయే ప్రయత్నం చేసి సఫలీకృతమైండు ప్రవీణ్ కుమార్. మిత్రులారా, నాకు ఈరోజు ఆనందంగా ఎంత ఉన్నదో బాధ కూడా అంతే ఉన్నది. మిత్రులారా, ఎందుకు బాధ ఉన్నది? అయ్యా, కరోనా సమయంలో మేము తల్లిదండ్రులు అందరూ కలిసి స్కూల్స్ బంద్ అయినాయని చెప్పి తల్లిదండ్రులందరూ కలిసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్తో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల్ని పెట్టి చదువుకుంటుంటే
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ అంట ఢిల్లీలో ఉంటుందంట. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మీకైతే ఇక కొత్తగా నేను చెప్పనవసరం లేదు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు జాతీయ పరిరక్షణ సంస్థ ద్వారా ఇక్కడికి పంపించి ఆ పిల్లలు రాత్రికి రాత్రి ఇంటికి పోయేటట్టు చేసిండ్రు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు. ప్రవీణ్